మిత్రులారా, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఒక గొప్ప మాట ఉంది. ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు, విధి విధానాలు తయారు చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ న్యాయం జరగాలనేది వాళ్ళు ప్రాథమిక సూత్రంగా పాటించాలి అని ఉంది. ఒక్క ఆ మాటే అనలేదు వాళ్ళు. మొత్తం సమాజాన్ని న్యాయం అనే సూత్రాల ప్రాతిపదికన నిర్మించాలి అనేది కూడా అందులో రాసి ఉంది. అంటే న్యాయం అనే సూత్రాల ప్రాతిపదికన సమాజాన్ని నిర్మించవలసినటువంటి పాలకులు న్యాయాన్ని పక్కన పెట్టి సొంతం కోసం పరిపాలనా యంత్రాంగాన్ని వాడుకుంటే ఏమైతుంది? ధరణి అవుతుంది. అది మనకి ఇవాళ స్పష్టంగా కనబడుతున్నటువంటి ఉదాహరణ. ఇష్టానుసారంగా చట్టాలు తయారు చేసుకున్నారు. తయారు చేసుకొని సమస్యలకు మూల కారణం మిమ్మల్ని చూపినరు. ప్రజలు మిమ్మల్ని తిడతా అంటే సంతోషించి రికార్డులను ఇష్టానుసారంగా మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు? ఎందుకు మార్చుకున్నారంటే భూమి తమ పేరు మీదకి రాయించుకోవాలనే తపనతో, సాపలాగా జుట్టి సంకలు పెట్టుకొని భూమిని తీసుకుపోవాలనే తాపత్రయంతో రాసుకున్నటువంటి రికార్డు అది. అట్లా రాసుకున్నప్పుడు ఇష్టానుసారంగా రాసుకోవటానికి ఎవరు అడ్డం వస్తారనుకుంటే వాళ్ళని పక్కన జరిపినరు. విఆర్ఓలు వద్దు, విఆర్ఏలు వద్దు, తహసీల్దారు స్టాంప్ వేయాలి కానీ చదవద్దు, నిర్ణయం చేయొద్దు. ఇట్లా రాసి పెట్టినాక ఇంకా యంత్రాంగం ఏంటంటే, హైదరాబాద్లో నేను కూర్చొని సెక్రటేరియట్కి వెళ్ళి చెప్తా, కంప్యూటర్ మీరు ఓపెన్ చేసి మేము చెప్పినట్టుగా మార్చుండ్రి అనేది మాత్రమే ఉంది. దాంట్లో అంతకు మించి ఏం లేదు కదా. ఇది జరిగిన వాస్తవం. ఈ వాస్తవాన్ని సరిచేయాలి. చాలా గొప్ప విషయం ఏంటంటే, సరిచేసేటువంటి పాత్ర మనం తీసుకుంటున్నాం. అంటే మనం ఒక్కలమే తీసుకోవట్లేదు, మనం కూడా ఒక దాంట్లో పాత్ర పోషించాలనుకోవటం చాలా గొప్ప విషయం. ఏ లక్ష్యంతో మీరు భూమిని రికార్డులను సరిచేస్తారు అని నేను అప్పటి నుంచి వింటా ఉన్నా. ఇంకా మాట్లాడతారంటే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయని ఓపికగా వింటా ఉన్నా. మీరు కూడా ఏమన్నా సాపలెక్క చుట్టుకొని పోవటానికి రికార్డులు మారుస్తారా అని చూస్తున్నా. కానీ ఆ ఆలోచన మీకు లేదు. మీరేమంటున్నారంటే పేద రైతుకు తొందరగా న్యాయం చేయాలి అని మీరు అడుగుతున్నారు. ఈ లక్ష్యం చాలా కీలకం. నా దృష్టిలో ఈ లక్ష్యం చాలా కీలకం. భారతదేశంలో పేద ప్రజలకి అధిక ఆఫీసుకు రావన్నంటేనే భయం. ఆఫీస్కి వచ్చినాక పని చేయించుకోవాలంటే ఇంకింత భయం. ఆ భయం కలిగినటువంటి వ్యక్తితో మనం వ్యవహారం నడుపుతున్నాం. అటువంటి వ్యక్తికి న్యాయం చేసే లక్ష్యంతో రూల్స్ ఎట్లుండాలి, మనం ఎట్లా పనిచేయాలి అని మీరు ఆలోచించటం చాలా అభినందనీయమైన విషయం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ విషయం మీద అభినందిస్తూ, చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక వ్యవస్థ గ్రామ స్థాయి దాకా ఉండాలి అని, రెవెన్యూ వ్యవస్థ, పాలనా వ్యవస్థ గ్రామ స్థాయి దాకా ఉండాలని వీరప్ప మొయిలీ కమిటీ గతంలో సూచనలు చేసింది. వీరప్ప మొయిలీ కమిటీ రికార్డుల ప్రకారం మనం ఆ సూచనలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ఈ యంత్రాంగం గ్రామస్థాయి దాకా విస్తరించి ఉండటమే కాదు, నియమాలు సులభంగా ఉండాలి, వ్యక్తి హక్కులను గ్యారంటీ చేసేదిగా ఉండాలి, తప్పులు దొరలకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకోసం ఏమేం చర్యలు తీసుకోవాలో సునీల్ కూడా సూచించాడు. కాబట్టి వివరాల జోలికి పోకుండా మనం ఇవాళ కోరుకోవలసింది ఏంటంటే, అందరం కలిసి ఒక మంచి కమిటీని వేసి గవర్నమెంటు సూచనలందరినీ అడిగితే మనం ఈ సూచనలన్నీ వాళ్ళ ముందు పెడదాం. మంచి న్యాయసమ్మతంగా రూల్స్, రెవెన్యూ సంబంధించిన రికార్డులను సరిచేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ రూల్స్ను డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం శ్రీనివాసరావు గారు కూడా వచ్చిండ్రు. వారు చాలా విషయాలు ఎంత బాధపడతారో కలిసినప్పుడు మాట్లాడితే, మొత్తం నాశనం చేసి పారేస్తున్నారు అని చెప్పి, రికార్డులు లేకుండా వాటన్నింటినీ కూడా విధ్వంసం చేసి పారేసి తమకు కావలసిన రీతిలో భూముల రికార్డులను సరి చేసుకోవటం మొదలుపెట్టిండ్రు. ఇది మనం ఇవాళ మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం మనం స్పష్టంగా చాలా విషయాలు దాపరికం లేకుండా చెప్పాలి. ఎట్లా దుర్వినియోగం చేసిండ్రో ఇప్పుడు మనం చెప్పాలి. ఎందుకు మనం దాచిపెట్టి మనం బాధపడవలసిన అవసరమే ఉంది? వాళ్ళ తప్పులకు మనం శిక్ష ఎందుకు వేసుకోవాలి? వేసుకోవలసిన అవసరం లేదు. ఎట్లా తప్పులు జరిగినాయి, ఈ తప్పులను ఎట్లా ఉపయోగించుకున్నారు, దానికి అనుగుణంగా మొత్తంగా కూడా చట్టాలను ఎట్లా మార్చుకున్నారు అనేది మనం చాలా సూటిగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఓ చిన్న పుస్తక రూపంలో రాసి దాన్ని అవసరమైతే విరివిగా మనం పంచాలి కూడా.
పంచి ప్రజలకు తెలియజెప్పాలి జరిగింది గిది అని. అంటే మనం ఎప్పుడు కూడా ఇంత విధ్వంసం మనం చూడం. అధికారం అనేది వాళ్ళ కోసం కాదు. కాళోజీ బాగా చెప్తాడు మాట, నా ఓట్లకు పుట్టినవాడు అని. అంటే అధికారం అనేది దానికదే స్వతసిద్ధంగా పుట్టదు. మనుషుల ఓట్ల వల్లనే అధికారం పుడుతుంది. ఆ పుట్టిన అధికారం అనేది ప్రజల కోసం పనిచేయాలి తప్ప సొంతం కోసం పనిచేయటానికి వీల్లేదు. కానీ నిరంకుశంగా అందరినీ అణిచేసి సొంతం కోసం అధికారాన్ని వాడుకోవటం మనం చూసినాం. 10 ఏళ్ళు అనేది నిజంగా కూడా తెలంగాణ సీతమ్మ వారు అరణ్య వాసం చేసినట్టుగా రావణాసురుని లంకలో అది అక్కడ బందీ అయిపోయి ఉన్నట్టుగా ఇవాళ తెలంగాణ కూడా బందీ అయిపోయింది. ఆ బందీ నుంచి ఇవాళ మనం విడిపించుకోవటానికి రాముల వారు రారు, మనమే రాముల వారి బయలుదేరవలసిన అవసరం ఉంది. అది వాళ్ళ మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యత మనం సీరియస్గా నిర్వర్తించాలంటే మార్పులు సంస్కరణల కోసం మనం అందరం కూడా సంఘటితంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మేము కూడా అందులో మీతో పాటు ఉంటామని, సంస్కరణల కోసం గట్టిగా నిలబడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఒకటే ప్రకటించవలసి ఉంది. మనం కోరుకున్న మార్పు ఏంటంటే మీకోసమో నా కోసమో గవర్నమెంట్ కాదు, మన అందరి కోసం గవర్నమెంట్ అనేది మనం కోరుకుంటున్న మొదటి మార్పు. గవర్నమెంట్ అధికారం అనేది అందరికీ లాభం చేయటానికే ఉండాలి, కానీ ఒకరిద్దరికి అందులో అధికారంలో కుర్చీలో కూర్చున్న ఒకరిద్దరికి మేలు చేయటం కోసం కాదు అనేది మనం స్పష్టంగా ప్రకటించాలి. ఆ లక్ష్యాలకు లోబడి మార్పును సాధించుకోవాలి. నిజంగా కూడా విఆర్ఏలని ఎట్లా ఎదజల్లినరండి, నా ఆశ్చర్యం అనిపిస్తుంది. సర్వీస్ రూల్స్ ప్రకారము నన్ను ఇక్కడి నుంచి ఇంకొక కాడికి మార్చాలంటే నన్ను అడగాలి, ఎవరిని అడిగేది లేదు. 317 కింద మనకు ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, ఎవరిని అడిగేది లేదు. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, అమలు చేయకపోతే నీకు మర్యాద దక్కదని పైనుంచి బెదిరింపులు వస్తాయి. ఈ రకంగా యంత్రాంగం పనిచేస్తే మనం బతికేది ఎట్లా, పనిచేసేది ఎట్లా? ఇది కదా మన సమస్య. మనం ఏం కోరుకోవటం లేదు, ఆయన సింహాసనం ఇయ్యమని అడగలేదు, ఫామ్ హౌజులు ఇంత రాసియమని కోరలేదు. మనం కోరింది ఒక్కటే, అరే మా పద్ధతుల్లో మమ్మల్ని పనిచేయనీయమని అడిగినాం, మా పద్ధతుల్లో మమ్మల్ని పనిచేయనీయమని అడిగినాం. చట్టం ప్రకారం పనిచేస్తాం, తప్పు చేస్తే అడుగు అని అడిగినాం. కానీ చట్టం లేదేం లేదు, నేను చెప్పిందే చట్టం అని ఇష్టానుసారంగా మనతోని ఆటలు ఆడుకున్నాడు. అది పోవాలి, అది పోవాలి. ముఖ్యమంత్రి చట్టానికి బద్ధుడే, మనం కూడా చట్టానికి బద్ధులమే. చట్టం ప్రకారం ఆయన పని ఆయన చేస్తే మన పని మనం చెయ్యాలనే సాధారణ సూత్రాన్ని కూడా మర్చిపోవటమే మన సమస్యలకు మూల కారణమైంది. దాన్ని ఇవాళ మనం మార్చుకునే క్రమంలో మనం కూడా గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైనా చట్టబద్ధంగా పనిచేయటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. స్టాంపు మనదా నిర్ణయం ఇంకొకటి చేసే, తలకాయ మనది పెట్టినట్టే కదా, ఇక అంతే కదా. ఈ మనకొద్దు, నిర్ణయం కూడా ఇవి, స్టాంపు కూడా వేస్తాం మేము అనే మాట మనం ఇవాళ అడగటం అనేది చాలా గొప్ప విషయం. మీరు తీసుకుంటున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి రీతి చాలా సక్రమంగా ఉంది. ఇదే రీతిన మనం ఆలోచించి పరిష్కారాలను సాధించుకోగలిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది, మనకు కూడా న్యాయం జరుగుతుంది. ఏది ప్రజలకు మేలు చేస్తుందో అది మనకు మేలు చేస్తుందండి. సింపుల్ విషయం అది. ప్రజలకు మేలు చేసే ఏ పనైనా మనకు మేలు చేస్తుంది. పాలకుల కోసమే పనిచేసే పని అయితే ఎప్పుడో ఒకప్పుడు మనం ఇరుకుతాం. ఇక వాళ్ళు పక్కన పోతారు, మనం ఇరుకుతాం. ఇది మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకుంటారనే విశ్వాసం కూడా నాకు కలిగింది. చాలా సంతోషం అనిపించింది ఈ మీటింగు. రిఫ్రెషింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో, చాలా కొత్తగా అనిపించింది, రిఫ్రెషింగ్గా అనిపించింది. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు.